నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావేదిక. ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేట సబ్ జైల్లో రాకేష్ కి మాజీ మంత్రి రజనీ పరామర్శ. రెడ్ బుక్ పై ఉలిక్కిపడిన వైకాపా మహిళా నేత. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. సామాజిక భద్రత పింఛన్తో పాటు వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్. రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవ ఊరేగింపుపై దాడిని ఖండించిన హిందూ సంఘాలు. చర్యలు తీసుకోవాలని నర్సరావుపేటలో నిరసన ప్రదర్శన. రూపెనగుంట్లలో ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లు. భక్తులతో కిక్కిర్సిన ఆలయం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన వినతుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. నర్సరావుపేట కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి 62 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ గోడుని ఎస్పీ కంచి శ్రీనివాసరావు వద్ద మొరపెట్టుకున్నారు. ఆయా వినతుల్ని పరిశీలించిన ఎస్పీ వాటిని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించి బాధితులకి న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే రెడ్ బుక్ ఓపెన్ చేశారని మాజీ మంత్రి విడుదల రజనీ తెలిపారు. నర్సరావుపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డ రాకేష్ గాంధీని మాజీ మంత్రి పరామర్శించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించి తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో తమ కార్యకర్త రాకేష్ ని అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతోనే పోలీసులు తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. అదేదో రెడ్ బుక్ అట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యం అట. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానం అట. మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యం అట. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద, ఫాలోవర్స్ మీద, నాయకుల మీద వరుసబెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైళ్ల పాలు చేస్తారట. ఒక్కసారి మనం చూస్తే 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తా ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్ కి
ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్ లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే, వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదుగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, జైలుకు పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ ని కనీసము మనం పెడుతున్న కంటెంట్ కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా ఆ యొక్క తన యొక్క విచక్షణను కూడా కోల్పోయి ఏ విధంగా ఈ యొక్క కేసు కట్టారనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, నర్సరావుపేట ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో సామాజిక పెన్షన్ కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీఎస్ఆర్టీసీలో 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల పాటు జీవితాంతం సర్వీస్ చేసి అతి తక్కువ పెన్షన్ 1000 రూపాయలతో కుటుంబ జీవనం సాగించడం ఇబ్బంది అవుతుందని నేతలు తెలిపారు. అనారోగ్యం పాలితే వైద్య సదుపాయాలకి డబ్బులు లేక తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వృద్ధులకి సామాజిక భద్రత పెన్షన్ 4000 రూపాయలు అందిస్తుందని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్ 45,000 రూపాయలు, వైద్య సదుపాయాల కోసం ఆరోగ్యశ్రీ పథకం అందరికీ అమలు చేయాలని, తమ బాధలు తీర్చాలని సెక్రటరీ వేణు, రాష్ట్ర సెక్రటరీ బిఎం దాసు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సరావుపేట రీజియన్ సెక్రటరీ చలపతి, పలువురు సంఘ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ అసోసియేషన్ స్టేట్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు మనకి దాదాపు 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి చాలా తక్కువ జీతంతో మనం రిటైర్డ్ అయ్యాం. తర్వాత మనకి పెన్షన్ కూడా 1000 రూపాయలు, 1500 రూపాయలు మాత్రమే మనకి శాంక్షన్ అవుతుంది. ఈ డబ్బులతో మన భార్యాబిడ్డలతో మన జీవనం గడపాలంటే చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా ఏదైనా అనారోగ్యం పాలైతే మనకి ఎలాంటి వైద్య సదుపాయాలకి డబ్బులు లేక మన రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఆ ఉద్దేశంతోనే మనం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మన అందరికీ ఏదైతే ఇవాళ ప్రభుత్వం అందరికీ వృద్ధులకి 4,000 రూపాయల చొప్పున అందరికీ శాంక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి రిటైర్డ్ అయిన ఆర్టీసీ వారు అందరికీ సామాజిక పెన్షన్ 4,000 రూపాయలు ఇప్పించాలని, అదేవిధంగా అనారోగ్యం పాలైనందుకు మనకు కూడా ఆ యొక్క వైద్య సదుపాయాలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు ఆ విధంగా ఇప్పించాలని చెప్పి మనం స్టేట్ వైడ్ పిలుపు మేరకు ఈరోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా మనం ఈ నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర సెక్రటరీని ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4/11/2014 రిజిస్ట్రేషన్ నెంబర్గా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు, మా జనరల్ సెక్రటరీ గారు కేఆర్ ఆంజనేయులు గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం కూడా అన్ని జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాము. దేశంలో బాలికల కోసం తొలిసారిగా పాఠశాలని స్థాపించిన సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రకెక్కారని రచయిత, మహిళా హక్కుల కార్యకర్త అనురాధ తెలిపారు. నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సభని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సదస్సు ఉపాధ్యక్షులు కృష్ణయ్య, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రసంగించారు. ఈరోజు సావిత్రిబాయి వర్ధంతి జరుపుకున్న సందర్భంలో ఆమెతో కలిసి పనిచేసినటువంటి ఫాతిమా షేక్ ని కూడా ఇక్కడ స్మరించుకుంటున్నాం. ఎప్పటికంటే ఎక్కువ ఇప్పుడు వాళ్ళని గురించి స్మరించుకోవడం చాలా అవసరంగా మన ముందుకు వస్తుంది. ఎందుకంటే ఒకవైపు హిందుత్వ ఫాసిజం ముంచుకొస్తున్న సందర్భంలో వాళ్ళిద్దరి స్నేహం ఈ రోజు ప్రతిపదగా చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుందని తప్పకుండా మేము విశ్వసిస్తున్నాం. అలాగే ఈ రోజు చాప కింద నీరులాగా ప్రజలందరినీ కులాలని పేరుతోటి, మతాల పేరుతోటి ఇప్పటికే విభజించి ఉన్నటువంటి ప్రజల్ని పరస్పర ద్వేషంతో ఒకరినొకరు చంపుకునేటటువంటి ఒక పరిస్థితి ఈ రోజు మనకి కనిపిస్తుంది. నిజానికి
సావిత్రిబాయి ఫులే కాలంలోనే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్న కాలంలో ఆమె స్వయంగా వెళ్లి అటువంటి సంఘటనల్ని ఆపినవి కూడా ఉన్నాయి. ఆ రోజు ఆమె ఆపగలిగింది, ఈ రోజు ఆపలేని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ దాని అనుబంధ సంస్థ అయినటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద విపరీతమైన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దండకారణ్యంలో అయితే ఆదివాసీ మహిళల మీద నిత్యం వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. బయట ప్రపంచంలో కూడా మహిళల మీద ఏమాత్రం తక్కువ లేకుండా సామూహిక అత్యాచార హత్యలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని మరుగుపరిచే దానిలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో గత 13 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వీరభద్రస్వామి ఉత్సవాల ఊరేగింపుపై కొందరు దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ ఆదేశాలతో నర్సరావుపేటలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి పంపించేందుకు కలెక్టర్ అరుణ్ బాబుకి వినతి పత్రం అందజేశారు. హిందువులపై అక్రమంగా కేసులు పెట్టిన ఎస్ఐ నరసింహారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, అక్రమంగా పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రాయచోట్లో మన 4వ తారీఖు జరిగిన సంఘటనల గురించి మరి ఒక ర్యాలీగా వచ్చి ఇవాళ కలెక్టర్ గారికి ఆ సంఘటనల గురించి దానికి సంబంధించిన ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఈ యొక్క హిందువుల యొక్క సాంప్రదాయబద్ధంగా వెళ్తున్న ఊరేగింపుని వాళ్ళ గురించి మరి అక్కడ ఉన్న ఎస్ఐ గారు గురించి కూడా కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. అయితే ఇది ఒక రాయచోట్లో జరుగుతున్న సంఘటనే కాకుండా మన మధ్య పల్నాడు జిల్లాలో కూడా ఒకచోట జరిగింది. పదే అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలో కానీ ఇతర చోట్ల కానీ ఈ రకంగా హిందూ దేవాలయాల మీద వాళ్ళ యొక్క పద్ధతుల మీద జరుగుతున్న దాడిని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తోంది. ఎందుకంటే సహజంగా ఎవరు కూడా పరిషత్ విషయంలో హిందువులుగా దౌర్జన్యం చేసే లక్షణాలు మనకు ఉండవు. కానీ ఇలాంటి ఒక ప్రొవోక్ చేసే నేచర్ కానీ ఇవన్నీ కూడా మరి ఎక్కడో ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటన కనుక మనం ఖండించకపోతే, ప్రభుత్వం కూడా వీటి మీద తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరి యొక్క మనోభావాలు పదే దెబ్బతున్న పరిస్థితుల్లో హిందువులంతా ఐక్యంగా స్పందించాల్సి వస్తుందనే విషయం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది తొలిసారి కాదు, ఇప్పుడు అక్కడ రాళ్ల దాడి జరిగింది రాయచోటిలో. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఏం ప్లాన్ లేకుండా మామూలు చిన్న ఘర్షణ అయితే అక్కడి నుంచి రాళ్ల దాడి వర్షం కురిపించడం, మరి ఈ రకంగా దండించడం, ఈ అంశాలన్నీ కూడా ఇది కేవలం కొద్దిమంది ఒక అక్రమ ప్లానింగ్తో చేస్తున్న పరిస్థితులు. కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల మీద ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకించి హిందూ మనోభావాలు దెబ్బతిని అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా మరి ఖండించాలి తప్పకుండా. దీని మీద హిందూ బంధువులందరూ కూడా రాబోయే రోజులు కూడా మళ్ళా సంఘటితమై అనే కార్యక్రమాలు చేయబోతారు. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని అక్కడున్న ఎస్ఐ గారిని మరి వెంటనే సస్పెండ్ చేసి అక్కడ ఎవరైతే అల్లరిముఖల మీద చేశారో ఈ సంఘటన వాటి మీద కేసులు పెట్టాల్సి కోరుతున్నాం. ఈ నెల 4వ తేదీన అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాయచోటిలో 1300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వీరభద్ర స్వామి దేవాలయం పారువేట కార్యక్రమంలో భక్తులు పారువేటలో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటే అక్కడ అన్యమతస్థులు మన పైన దాడి చేసింది కాక పోలీసులు కూడా మనకి ఏ విధమైన సహకారం ఇవ్వకుండా మనపైనే కేసులు పెట్టి, హిందువులపైనే కేసులు పెట్టి, మీరు పారువేట చేయడానికి వీల్లేదు, రంజాన్ మాసం కాబట్టి ఇక్కడ ఆపాలి, అక్కడ ఆపాలి అని అనేక రకాల ఆంక్షలు. ముందుగా మేము పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఒక చోటకి రాగానే ఇక్కడ మీరు మీ కార్యక్రమాలు మొత్తం ఆపేసి సైలెంట్గా పోవాలి అని అంటాం. అక్కడ వందల మంది సంఖ్యలో భక్తులు ఉండటం చేత ఎవరి మాట వినకపోవటం, పక్కనటువంటి గృహాల్లో నుంచి సందుల్లో నుంచి రాళ్ల వర్షం కురిపించి భక్తులు అనేక గాయాలకి గురి అయినప్పటికీ తిరిగి హిందువుల్ని దోషులుగా పరిగణించి వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో రీసర్వేలో తమ భూమి కోల్పోయామని బాధిత రైతు అంజిరెడ్డి ఆవేదన వ్యక్తపరిచాడు. నర్సరావుపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వే నంబర్ 153/A
153/Bలో 2.06 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు. సర్వేర్లు లంచాలు తీసుకుని పక్కనున్న వేరొక రైతుల పేరుని తమ భూమిని ఆన్లైన్లో నమోదు చేశారని ఆరోపించారు. ప్రేమైన పల్నాడు ప్రజానీకానికి విజ్ఞప్తి, వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్న సర్వే నంబరు 153 సర్వే నంబర్లో 22 ఎకరాల 76 సెంట్లు పూర్వం నుండి భూమి ఉన్నది. అది మొట్టమొదటి నుండి రొడ్డా వాళ్ళ భూమిగా ఉన్న నేపథ్యం అనేది ఉంది. దాంట్లో ఈ రోజు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్న నేపథ్యం అనేది ఉన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే చేపట్టడం జరిగింది. ఆ రీసర్వేలో రొడ్డా చినవెంకిరెడ్డి అనే పొలం గల రైతును పిలవకుండానే దాన్ని 2 ఎకరాలు అని చెప్పేసి రీసర్వేలో అప్పుడున్న సర్వేయరు అలానే కాగితం ఇవ్వటం జరిగింది. దాన్ని కనీసం ఆ రైతును పిలవకుండానే 2 ఎకరాలని ఇచ్చారు. మేము చెప్పేది ఏంటంటే పూర్వ రికార్డుల ప్రకారం చూస్తే 2 ఎకరాల 30 సెంట్లు భూమి ఉన్నది. దాంట్లో ఆ విధంగా 2 ఎకరాలను ఇస్తే దాని మీద మళ్ళా మండల తహసీల్దార్ సంప్రదించిన తర్వాత మండల సర్వేర్ వచ్చిన తర్వాత సర్వే చేసిన తర్వాత 2 ఎకరాల 15 సెంట్లు ఉన్నట్లు మామూలుగా కాగితం రూపంలో ఇచ్చారు. ఆన్లైన్లో కాకుండా కాగితం రూపంలో ఇచ్చారు. హరితానే సర్వేయరు మండల సర్వేయర్ రవికుమార్లు ఆ 20,000 రూపాయలు తీసుకొని ఆ బ్రోకర్కే అప్పుడు ఇచ్చిన 20,000 రూపాయలు ఇచ్చిన బ్రోకర్కే ఆ కాగితం ఇవ్వటం జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము మళ్ళా జిల్లా సర్వేయర్కి పెట్టాం. అప్పట్లో ఉన్న భాస్కర్ గారు వచ్చి అక్కడ సర్వే చేశారు. సర్వే 2 ఎకరాల 17 సెంట్లు ఉన్నట్లు కాగితం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడున్న కొత్తగా వచ్చిన ఏడీ గారిని కూడా కలిస్తే ఆమె స్వయంగా వచ్చి సర్వే చేపించింది. దాంట్లో 2 ఎకరాల 16 సెంట్లని ఇచ్చారు. నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దేచవరానికి చెందిన దళితులతో కలిసి పీడీఎం నాయకులు ఆందోళన చేశారు. అనంతరం కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ మస్తాన్ వలీ ప్రసంగించారు. ప్రజావేదికలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. దేశవరం గ్రామంలో దళితుల భూమి కాజేయాలని చూస్తున్న టీడీపీ నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకులపై ప్రభుత్వం చర్యలు. మాది నగరకల్లు మండలం దేచవరం గ్రామం. మా గ్రామంలో 1973లో చర్మకారుల సంఘం పేరిట 1 ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు. తర్వాత దాన్ని పాడుపడితే దాని మీద ఉప చైర్మన్ అయిన కనుమూరి యేసూబు గారి మనవను నేను మేము దాన్ని గత 40-50 సంవత్సరాలుగా దాన్ని సాగు చేసుకుంటున్నాము. ఈ మధ్య కొంతమంది టీడీపీ నాయకులు దాన్ని కబ్జా చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. మాకు తగిన న్యాయం చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని కోరుచూ మేము ఇక్కడికి వచ్చినాము. నగరకల్లు మండలం దేశవరం గ్రామానికి చెందిన ఎస్సీలకి చర్మకారి వృత్తి చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం 73లో 1 ఎకరం భూమి ఇవ్వటం జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి పెత్తనదారులు దాన్ని ఇతరుల ఒక కుటుంబం వాళ్ళ పిల్లల పేర్ల మీద ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 10 రోజుల క్రితం ఎంఆర్ఓ గారిని కలిసి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ఉద్దేశంతోనే ఉండాలే కానీ అది వ్యక్తిగత ఆస్తిగా మార్చుకొని దాన్ని అన్యాక్రాంతం చేయాలి, అమ్మేసుకోవాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకొని దాన్ని ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిందో నెరవేర్చడం కోసం వాళ్ళకి ప్రభుత్వం సహకరించవలసిందిగా ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారంపూడి మండలం నరమాలపాడు చెరువు పోరంబోకు భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న పేదలపై పెత్తందారుల దౌర్జన్యాన్ని అరికట్టాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులతో కలిసి ప్రజా సంఘ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అధికార పార్టీ పెత్తందారులు వెంకటేశ్వర్లు, సత్యం ఈ భూములను ఖాళీ చేయించి చేపల చెరువుగా మార్చుకుంటామని పేద ప్రజల్ని బెదిరిస్తున్నారని కలెక్టర్కి తెలియజేశారు. వారి ఆగడాలు అరికట్టాలని ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్కి విన్నవించారు. మేము గత 50 సంవత్సరాలు బట్టి మా ఊరి చెరువులో పొలం చేస్తున్నామండి. మా నరమాలపాడు. ఇప్పుడు మా ఊర్లో భూస్వాములు మేము ట్రాన్స్ఫరాలు నీళ్ళు లేవని ట్రాన్స్ఫరాలు వేయించుకుంటే అవి తొలగించాలని చూస్తుంటారు. మేము ఏదన్నా మాట్లాడితే మీరు ఆడపోయి చెప్పారు ఏడపోయి చెప్పారని మా మీద దౌర్జన్యం చేస్తారు.
కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చామండి మా పొలం కోసం. మా భూములు మాకు కావాలండి. షేక్ లాల్ హుసేన్ అండి. 35 సంవత్సరాల నుంచి పొలం చేసుకుంటాను. నా భూమి 35 సంవత్సరాలు పొలం చేసుకుంటాం కాబట్టి ఆ పొలం భూమి చేసుకునేవాడిని. ఆ భూమి ఇడిచిపెట్టాలని చేసి పెద్దవాళ్ళు ఊళ్ళో పెద్దవాళ్ళు మమ్మల్ని చేస్తున్నారు, మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మా భూమి మాకు కావాలని స్వాధ్యం ఆడుతున్నామండి. మిత్రులారా, కారంపూడి మండలం నరవాలపాడు గ్రామంలో ఎస్సీలు, మైనార్టీ తదితర కులాలకు చెందిన వాళ్ళు గత 50 ఏళ్లకు పైగా భూములు సాగు చేసుకొని పోరంబోకు భూములు అనుభవిస్తూ ఉన్నారు. కొంతమందికి పట్టాలు కూడా ప్రభుత్వం గతంలో ఇచ్చి ఉన్నది. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి సత్యమని కొంతమంది పెత్తందారులు ఆ భూముల్లో చేపల చెరువులుగా మార్చాలని వీళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, వీళ్ళని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దీని మీద ఇప్పటికే మేము ప్రజా సంఘాలుగా ఖండించడం జరిగింది. గత 50 ఏళ్లకు పైగా చేసుకునే సాగుదారులకి కొంతమందికి పట్టాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి రక్షణ కల్పించాలి. గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు వీళ్ళ మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి గ్రామాల నుండి పారిపోయేలా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ చర్యలు ప్రజా సంఘాలుగా పీడిఎంగా చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ రోజున కలెక్టర్ గారిని కలవడం కోసం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు, మైనార్టీలు తదితర కులాలకు చెందిన వాళ్ళంతా వచ్చారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళకి రక్షణ కల్పించి వీళ్ళకి మిగిలినటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని, పేద ప్రజల పైన అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలు చేసే దాడుల్ని తీవ్రంగా అందరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా మేము ప్రజాస్వామికవాదులకి, ప్రజా సంఘాలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పీడిఎం మిగతా సంఘాలంతా కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద పాప ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. రావిపాడు రోడ్లోని బాలేనగర్ 1వ లైన్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలువల్లో పూడిక, చెత్తా చెదరం తీసివేశారు. రోడ్డుకి ఇరువైపుల గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ ప్రాంతంలోని వీధులను ఊడ్చి శుభ్రం చేశారు. ఆధ్యాత్మిక సేవా స్రవంతి మోల్ల చెరువు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాలలో సేవలందిస్తున్న మహిళల్ని సన్మానించారు. నరసరావుపేట శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ అడ్వకేట్ జీవీఎల్వి రమణమూర్తి, పురపాలక సంఘ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, ఎన్ఈసి కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు హాజరై ప్రసంగించారు. ఆధ్యాత్మిక సేవా స్రవంతి వ్యవస్థాపకులు జల్లి శ్రీనివాసరావు, మోల్ల చెరువు ఫౌండేషన్ చైర్మన్ మోల్ల చెరువు మల్లికాంబ, వీరాంజనేయులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ఆలపించిన భక్తి గీతాలు, కోలాట ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. First time in Vijayawada Diamond. మరి మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు జరుపుకుంటున్నందుకు ముందు మహిళా మనులందరికీ కూడా మరి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మహిళల గురించి మరి అందరికీ తెలిసిందే, ఇంతకుముందు మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి, అన్నిట్లో పాల్గొనాలని అని అనుకుని చెప్పుకుంటాం. కానీ ఈ రోజున మహిళలు దేశంలో, ప్రపంచంలోనే మరి ప్రధానులుగా చేశారు. మరి రాష్ట్రపతులుగా, మన రాష్ట్రపతి కూడా మహిళమ్మనే. అట్లాగే ఎక్కడ చూసినా పైలట్లు కానివ్వండి, ఎస్పీలు కానీ, పెద్ద పెద్ద పోస్టులన్నీ తీసుకుంటే కలెక్టర్లు కానీ మహిళలు కూడా మరి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.
మరి మహిళలకు అప్పచెప్తే ఏ పనైనా సరే చక్కగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మరి మనం అన్ని దేవాలయాల్లో మరియు పుణ్యక్షేత్రాల్లో సేవలు అందించిన మహిళామణులకు మరి అట్లాగే ఇక్కడ భజన సంకీర్తన చేసిన మహిళలకు కానీ కోలాటం చాలా చక్కగా నిర్వహించారు. మరి మేళచెరు వీరాంజనేయులు గారికి ఆధ్యాత్మిక సేవా స్రవంతి తరఫున నాకు సన్మానం చేయాలనేటువంటి కోరిక బహుశా మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని చూసి ఆలోచన వచ్చినట్టుగా నాకు ఆయన మాటలను బట్టి అభిమానాలని ఈ ఊరు వచ్చి 50 సంవత్సరాలైనా గ్రహించడం అనేటువంటిది మొన్న నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో వాళ్ళు 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా నాకు చేసినటువంటి సన్మానానికి మేళచెరు వీరాంజనేయులు గారు రావడం కూడా జరిగింది, చూడటం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఆ సందర్భం తర్వాత ఈ ఉమెన్స్ డే అనేటువంటి దీనికి ఇక్కడికి పిలిచి ఈ నాగరాజశ్రమ గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని బాలబోధిని అనేటువంటి ఈ గ్రంథాన్ని ఆయన తయారు చేసి అందుట్లో మా స్నేహితులందరూ, నా శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులందరూ ఇక్కడికి ఆహ్వానించబడ్డాం. వాళ్ళందరితో పాటు నేను కూడా చాలా కాలం తర్వాత ఈ కళ్యాణ మండపానికి వచ్చి ఇక్కడ కూర్చునేటువంటి అవకాశాన్ని కలగజేశారు. చాలా రోజులైంది ఈ బయటికి వచ్చి. నరసరావుపేట వాసవి డిగ్రీ కళాశాల 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, సివిల్ జడ్జి ఆశీర్వాదం పాల్, డీఎస్పీ నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరెస్పాండెంట్ శ్యాంప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను వచ్చినప్పటి నుండి జ్ఞాపకం ఇప్పటికే ఉంటాయి. మేబీ డీజే మహత్వ గురించి. సో ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే మీ జనరేషన్ ఆడుకుందండి. డిసిప్లిన్ అంటే పొద్దున్నే లేచి పడుకోవడం, లేకపోతే బట్టలు వేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం ఇలాంటివి కాదు. డిసిప్లిన్ అంటే ఒక హార్డ్ వర్క్. మీ అందరిలో ఎవరికి తెలుసు మనకి ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. ఆ ఫుట్బాల్ ప్లేయర్ ఎంతో హార్డ్ వర్క్, అంటే అతను ఒక చోటు చెప్తాడు, టాలెంట్ ఉంటేనే సరిపోదు, హార్డ్ వర్క్ కూడా చేయాలి. సో ఆ హార్డ్ వర్క్ మనము చదువులో భాగంగా జీవితంలో కూడా అన్వయించుకోవాలి. మీ అందరినీ ఒకసారి చూస్తుంటే అపాయకరమైన అమ్మాయిని చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి హ్యాపీ టర్న్అవుట్ అవుతున్నారు. I wish you the same turnout will continue in your entire life. ఇంకా ఎక్కువ ఇంకా సర్వైవల్ కావాలి. ఇందాక మేము వస్తున్నప్పుడు మీరు డీటెయిల్స్తో పెద్ద వెల్కమ్ పెట్టారు. చాలా బిగ్ సౌండ్తో మమ్మల్ని ఇన్వైట్ చేసింది. సో లైఫ్లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు వెల్కమ్ చెప్తున్నటువంటి ఏ విధంగా అరేంజ్ చేశారో అంతకంటే పెద్ద స్వాగతాలు మీరు జీవితంలో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకోండి. ఉత్సాహం చూస్తామంటే మరి ఈ కాలేజీలో ఎంత మంచి అట్మాస్ఫియర్ ఉంది. మరి ఇది మీరు డిగ్రీలో ఉన్నప్పుడు మీ భవిష్యత్తుకి మరి మంచి పాఠాలు వేసుకోవాలన్నా చెడు పాఠాలు వేసుకోవాలని దానికి ఈ 3 years తిరిగే ఈ యొక్క లైఫ్ డిసైడ్ చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఈ పీరియడ్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని కాలేజీకి పంపిస్తే మీరు ఈ కాలేజీలో మిమ్మల్ని పూర్తిగా మంచి ప్రయోజకులుగా చేయడానికి మీ డైరెక్టర్ కానీ మీ యొక్క అధ్యాపకులు కానీ ఎంతో శ్రమపడి మిమ్మల్ని తయారు చేసి ఈ యొక్క మంచి కాలేజీకి ఎక్కడ పోయినా
ఉద్యోగాలు సాధించినప్పుడు మీరు ఎక్కడ చదివారు అంటే మేము వాసవి డిగ్రీ కాలేజీలో చదివాము అని మీరు గర్వంగా తెలుసుకోవడానికి ఈ యొక్క కాలేజీ మంచి పేరు తీసుకోవడానికి మీరు మంచి అవకాశం ఉంటుంది. అందరికీ ముందుగా పరీక్షకు సంబంధించి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా చాలా సరళంగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా సంతోషం, బాగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఈ చదువు అందరూ కూడా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. మనకి ఎడ్యుకేషన్ సంబంధించి డిగ్రీ అనేది ఫైనల్, అక్కడితో ఎడ్యుకేషన్ చాలా వరకు చాలా మంది ఆగిపోయి వృత్తిపరంగా వెళ్ళిపోతుంటారు. కాకపోతే మీరందరూ కూడా ఈ టైంలోనే మీ యొక్క లక్ష్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. నకరికల్లు మండలం రూపెనగుంట్లలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం 53వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయం కిక్కిరిసింది. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ వెంకటకృష్ణ మాట్లాడారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భక్తుల కోసం విశేష కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా స్వామికి మహా అభిషేకం, ఆలయ ప్రదక్షిణలు, అన్నదానం, భజనలు, సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు భక్తుల సమక్షంలో ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. 4 భారీ విద్యుత్ ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి వారికి యాభై 53వ వార్షికోత్సవ సందర్భంగా రూపెనగుంట గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల మహోత్సవము, ఉదయం పూట స్వామివారికి పంచామృత స్నపన, సహస్రనామ తమాల పూర్చన, గ్రామోత్సవము, రాత్రికి ప్రభలు, భజనలు, కోలాటములు, ఇతర ఉత్సవములు జరుగును. ఇవన్నీ కూడా గ్రామస్తుల కార్యనిర్వహణాధికారి గారి గ్రామస్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావేదిక, ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేట సబ్ జైల్లో రాకేష్ కి మాజీ మంత్రి రజనీ పరామర్శ, రెడ్ బుక్ పై ఉలిక్కిపడిన వైకాపా మహిళా నేత. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన, సామాజిక భద్రత పింఛన్తో పాటు వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్. రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవ ఊరేగింపుపై దాడిని ఖండించిన హిందూ సంఘాలు, చర్యలు తీసుకోవాలని నర్సరావుపేటలో నిరసన ప్రదర్శన. రూపెనగుంట్లలో ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.